అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులు మన అందరి గురువు గారైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామములు, అలాగే కామరూప గ్రూప్ కి యాజమాన్యం వహిస్తున్న మన గురువు గారైన ప్రవీణ మేడం కి ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, ఈరోజు సద్గురుస్ మూమెంట్ మహాలక్ష్మి గ్రూప్ నుంచి సీనియర్ మాస్టర్ భారతి మేడం మన గ్రూప్ కి విచ్చేసి ఉన్నారు. మేడం గత 5 సంవత్సరాలుగా సద్గురుస్ మూమెంట్ లో ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. మహాలక్ష్మి గ్రూపును నడుపుతూ ఎంతో మందిని మాస్టర్స్ గా తయారు చేస్తూ కర్మ ధ్యానం, కర్మ విపాక ధ్యానం చేయిస్తూ, డ్రీమ్స్ డీకోడ్ చేస్తూ అందరినీ మాస్టర్స్ గా తయారు చేశారు. సో ఈ రోజు వారు మనకి చక్కటి జ్ఞానామృతాన్ని అందించడానికి మన గ్రూప్ కి విచ్చేసి ఉన్నారు. టాపిక్ జీవన్ముక్తిని ఎలా సాధించాలి అనే టాపిక్ పైన మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. మరి మేడం కి గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుందాం. భారతి మేడం, ప్లీజ్ వెల్కమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి నేను 5 yearsగా సద్గురు మూమెంట్లో నాకు ఇంత గొప్ప అవకాశాన్ని మరి నాకు ఇచ్చారు వంశీ మాస్టరు. మరి నేను 5 yearsగా ఇందులో ఇంత ఆనందంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే నేను ఎన్నో సక్సెస్ఫుల్ని సాధించుకున్నాను నా జీవితంలో. మరి ఎన్నో ఆనందాలను చూశాను. సో ఇంత భాగ్యాన్ని నాకు ప్రసాదించారు వంశీ సారు. ఇది నా భాగ్యము. సో ఇంత భాగ్యాన్ని కల్పించినందుకు వంశీ సార్కి వేల వేల కృతజ్ఞతలు. ఈ రోజున ఆనందంగా నేను జీవిస్తూ 10 మందికి ఉపయోగపడేలాగా నన్ను తయారు చేశారు వంశీ సారు. సో ఏమిచ్చి మనము గురువు రుణము తీర్చుకోలేము. సో ఈ రకంగా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ వెళ్ళడమే గురువులు ముఖ్యంగా కోరుకుంటారు. కాబట్టి మనం ఇందులో ఎప్పుడు ముందుండాలి. మనం తీసుకునేది ఎప్పుడు పంచుతూ ఉండాలి. అప్పుడే మనకు ఇంకా గురువుల నుంచి పెంచబడుతూ ఉంటుంది. అవును కదా మాస్టర్స్? ఓకే. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అలాగే వంశీకరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సమస్త గురుమండలికి నన్ను ఎప్పుడు వెన్నంటి నడిపిస్తూ ఉన్న ఈ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వీణా మేడంకి, అలాగే శారదా గారికి, అలాగే సుజాత గారికి, ఈ కామరూప 2 గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఇవాళ మనము ముఖ్యంగా తెలుసుకోవాలి అనుకున్న విషయం వచ్చేసి జీవన్ముక్తులము ఎలా అవ్వాలి. ఓకే, మనమందరము రోజు ఏం చేస్తున్నాము? చక్కగా మన గురువు గారు చెప్పినటువంటి 72 బిట్స్ కానీ, కర్మధ్యానం కానీ రెగ్యులర్గా చేస్తున్నాము. రెగ్యులర్గా చేస్తూ మనం కళల ద్వారా ఏం తీసుకుంటున్నాము? జ్ఞానాన్ని. మనము ఇక్కడ ఎలాగ ఉన్నాము, మన ఆత్మలో ఎలా ఉన్నాము అన్నది తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ కరెక్ట్గా ఉండి, ఇక్కడ సరిగ్గానే ఉండి, ఆత్మలో ఒకవేళ సరిగ్గా లేకపోతే అది డ్రీమ్ ద్వారా మనం చూసుకుని మనకు అర్థమైతే అక్కడ మార్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. లేదా అక్కడ మనం పర్ఫెక్ట్గా ఉన్నాము, ఇక్కడ ఇంకా మనం మార్చుకోవాల్సింది ఉంది. సో ఇది ఎలా చూస్తున్నాము? డ్రీమ్ ద్వారా మనము చూసుకొని ఇక్కడ మార్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అంతే కదా? అంటే మన సొంత అనుభవం ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. అవునా? ఎవరో చెప్పినప్పుడు, ఏ వీడియోలో మనం విన్నప్పుడు, ఏ బుక్ నాలెడ్జో మనం తీసుకున్నప్పుడు అప్పటి వరకు అది బాగా అర్థమైనట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అది సిచ్యువేషన్లకి వచ్చినప్పుడు, దాని టైం వచ్చినప్పుడు మనము యథావిధిగా మనం ఏం చేయాలనో అదే చేస్తాం. కానీ మనం తెలుసుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయలేము ఆ సమయానికి. ఎందుకు చేయలేము అంటే మనం తీసుకున్న జ్ఞానము మన లోనికి ఇంక్లూడ్ అవ్వట్లేదు. అప్పుడు మందమే అది అర్థమైనట్టు అనిపిస్తోంది, మళ్ళీ మర్చిపోతున్నాం. మరి మన దీనికి ఏం చేయాలి మనం? ఈ క్వశ్చన్ మీలో ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదా? వెరీ గుడ్, మీరందరూ పర్ఫెక్ట్. ఓకే. సైమా గారు, మీ సల్మా గారా? ఓకే, మీకు వచ్చింది అన్నారు. వెరీ గుడ్.
ఇలాగా నేను అనేక సార్లు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటాము. ఎన్నో అనుభవాల ద్వారా ఓకే. ఈసారి ఇలా ఆలోచించామా? ఇది మళ్ళీ రిపీట్ అయిందా మనకి? అంటే మనం ఆలోచించి తీసుకున్న జ్ఞానములో ఇంకా ఏదో లోపం ఉంది. అందుకే ఇదే సిట్యుయేషన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇక్కడ మనకు తిరిగి బాధ ఒకటి వస్తోంది. ఈ సిట్యుయేషన్ రావటం వల్ల, ఈ సంఘటన జరగటం వల్ల. అంటే నేర్చుకోవాల్సింది ఇంకేదో నేర్చుకోవాల్సింది ఉంది. సో, ఇలాగ అనుభవం ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఓకేనా? ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటున్నాం. గైడ్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని తీసుకోవడం మొదలుపెట్టాము. నేను అంతకు ముందుకు ఈ సద్గురు మూవ్‌మెంట్‌కి రాకముందుకు ఒక 7, 8 సంవత్సరాలు నేను ఇంకా సాధన చేశాను. ధ్యాన సాధన చేశాను. అయితే నేనెప్పుడు గూడా ఆత్మతృప్తితో లేను. ఆత్మతృప్తి అనేది నాకెప్పుడొచ్చిందంటే కేవలం నాకు వంశీ సార్ దగ్గరకొచ్చిన తర్వాతనే ఆత్మతృప్తి అనేది కలిగింది. ఎందుకు అంటే నన్ను నేను చక్కగా మార్చుకోగలుగుతున్నాను. నా లోపాలను నేను చూసుకోగలుగుతున్నాను. అద్భుతంగా నా లోపల రియలైజేషన్‌తో నేను ఎప్పుడైతే ఉంటున్నానో అప్పుడు సక్సెస్‌ఫుల్‌ని సాధిస్తున్నాను. ఇంతకంటే మనం ఏం కోరుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడే వస్తుంది ఆత్మజ్ఞానం మనకి. ఆత్మజ్ఞానం అంటే ఇంకెక్కడో లేదు. ఏ పుస్తకాలలో వచ్చిందో కాదు. మన సొంత అనుభవం ద్వారా మనం నేర్చుకున్నదే నిజమైన ఆత్మజ్ఞానం. మన ఎదుగుదలకి ఏది అవసరమో మన అనుభవం ద్వారా, మన కల ద్వారా మనము పొందుతున్నాం. అంతే కదా! సో, ఇంత భాగ్యాన్ని మనకు అవకాశాన్ని వంశీ సార్ ఇచ్చారు. అందుకే నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా, పర్ఫెక్ట్‌గా, తృప్తిగా జీవిస్తున్నాను. ఎంతమందికైనా సరే నేనిప్పుడు ఆన్సర్ ఇవ్వగలను. ఇక్కడికొచ్చి నువ్వేం సాధించావు అంటే అంతమందికి నేను ఆన్సర్ ఇవ్వగలనిప్పుడు. ఎందుకంటే నాకు కలిగిన ఆత్మవిశ్వాసం అది. ఇది ఫ్రెండ్స్ నేను సాధించింది ఇది. ఇక్కడికొచ్చిన తర్వాత. అయితే మనము ఇంకా ఇక్కడి నుంచి మనం జర్నీ చేయడం మొదలుపెడితే, ఇంకా అద్భుతంగా మనము ఇక్కడ ఈ జన్మ ఉండంగానే, ఇక్కడ ఉండంగానే మనము జీవన్ముక్తిని ఎలా సాధించాలి? ఓకే. మరి ఇలాగ మనం ఈ వేలో మనం ముందుకు వెళ్తూ, మన డ్రీమ్స్‌ని మనం చూసుకుంటూ, సొంత అనుభవాల ద్వారా మనల్ని మనం అద్భుతంగా మార్చుకుంటూ, ఇలాగ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, మనలో అప్పుడప్పుడు ఇంకా మార్చుకోవాల్సినవి ఎందుకు నేను అన్నీ తెలుసుకుంటున్నా, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? మరి ఎలాగ ముందుకు వెళ్ళాలి? అన్నప్పుడు మనకి ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు, ఇంకా ఎలాగ మనం ముందుకు అప్‌డేట్ అవ్వాలి అన్నప్పుడు మనకు వచ్చే సందేహాలను ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని చెప్తాను మీకు. ఓకే. అయితే నేను తెలుసుకున్న జ్ఞానం ఏంటిది అంటే, నేను శాస్త్రయుతంగా అంటే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు, ఉపనిషత్తులలో ఏం చెప్పారు, మన గురువు మనకేం చెప్తున్నారు, ఈ మూడింటిని నేను బేరీజ్ వేసుకుంటున్నా. అంటే మన గురువు అంటే ఉపనిషత్తులలో మనకు అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మ స్వరూపం నుంచి మనకు వచ్చిన జ్ఞానం ఏంటిది? ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నామా? మన మాస్టర్ నుంచి, మన సద్గురువు నుంచి. ఎందుకంటే అక్కడ ఏదైతే జ్ఞానం ఉందో మనకు అందించబడిందో, అదే జ్ఞానం మన గురువు నుంచి మనం ఎప్పుడైతే పొందుతున్నామో అది పర్ఫెక్ట్ జ్ఞానం. ఓకే. మనం ఇప్పటి వరకు ఎలా తీసుకున్నామో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కలల ద్వారా. ఆ జ్ఞానాన్ని ఓకే. నేను ఇలా ఉన్నానా అని అర్థం చేసుకుంటున్నాం ఆ జ్ఞానాన్ని. అంటే లైవ్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుంటున్నాం. మన సొంత అనుభవం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఓకే. నేను ఇలా ఉన్నాను అన్నది మనకు లైవ్‌లో తెలుసు. మన డ్రీమ్ ద్వారా మనకు అది అర్థమైపోతోంది గూడా. ఇలాగా ఈ జ్ఞానాన్ని తీసుకొని విచారిస్తున్నాం. ఆ జ్ఞానం గురించి విశ్లేషణ చేస్తున్నాము. తెలుసుకుంటున్నాంగా, డ్రీమ్‌ని డికోడ్ చేసుకుంటున్నాంగా. డికోడ్ చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటున్నాంగా. తిరిగి దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెడుతున్నాం. ఓకే. నేను ఇలా ఉండాలి అని తెలుసుకొని, దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకోసారి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలా మాట్లాడాలి. ఇలా అర్థం చేసుకోవాలి. ఇలాగ మనం ఎన్నో బోలెడు విషయాలు తెలుసుకుంటున్నాం. అవును కదా! సో, ఇలాగ మనం ఏం చేస్తున్నాం? ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దాన్ని విశ్లేషణ చేస్తున్నాము. విచారిస్తున్నాం ఆ తీసుకున్న జ్ఞానం పట్ల. అంటే మనిషికేముంది? విచక్షణా శక్తి ఉంది. ఎక్కడ మన జ్ఞానం తీసుకున్నా, మన యొక్క సొంత విచక్షణను ఉపయోగించి తీసుకున్న జ్ఞానం ఎంత లోతైనది అని, ఎంత సరియైనది అని దాన్ని సరిగ్గా మనము మన విచక్షణ బుద్ధిని ఉపయోగించి
దాన్ని అర్థం చేసుకొని తిరిగి మనం ఏం చేస్తున్నాము, ఆచరణలో పెడుతున్నాం. అంటే ఈ మూడింటిలో మనము ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటున్నాం. అంతే కదా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు తీసుకున్న జ్ఞానంను విచారించండి, విశ్లేషించండి, మీ యొక్క విచక్షణ బుద్ధిని ఉపయోగించండి. తీసుకున్న జ్ఞానం పట్ల మీరు విచక్షణ బుద్ధిని ఉపయోగించి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. ఈ మూడింటిలో మీరు ఎప్పుడైతే ఉంటారో పర్ఫెక్ట్ గా మీరు ఇక్కడే మీ ముందు ఉన్న అనేక విషయాలలో మీరు జీవన్ముక్తిని సాధించగలరు. అయితే మనము గత జన్మల్లో కర్మలు చేశాము, కర్మఫలాలను పొందుతున్నాము, కర్మఫలాలను అనుభవిస్తున్నాము. మరి కర్మఫలాలను అనుభవించి లేదంటే మనము కర్మలను కళల ద్వారా చూసుకొని ఈ కర్మ ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకొని కళల ద్వారా మాస్టర్స్ మనకు అద్భుతంగా డ్రీమ్ ని క్రియేట్ చేసి ఇస్తున్నారు. మనకు సంబంధించిన సమస్యలకు తగ్గట్టు మనం ఏం చేశాము గత జన్మల్లో అన్నది మనకు చూపిస్తున్నారు. మరి ఈ సందర్భంగా యాషల్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మనం అందరం తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారు వారు. ఏ మాత్రము వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. మనము ఏమి ఇస్తున్నాం వారికి? మనం ఏమి ఇవ్వట్లేదు. అయినా మన కోసం ఎంత శ్రమ పడుతున్నారు వాళ్ళు? ఎంత అద్భుతంగా, ఆనందంగా చేస్తున్నారు మన కోసం వాళ్ళందరూ. సో, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోండి. అలాగే మరి ఇలాగా అద్భుతంగా మన డ్రీమ్స్‌ని తీసుకొని చక్కగా మనము కర్మ ఫలాలను అనుభవించకుండానే ఆ డ్రీమ్ ద్వారా అర్థం చేసుకొని ఆ సమస్య నుంచి మనము రియలైజ్ అవుతున్నాం. నేను ఇది చేశాను కాబట్టి ఇది వచ్చింది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది అర్థమైపోయింది నాకు అని చెప్పి మనం రియలైజ్ అవుతున్నాం. సో, ఇలాగ రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పుకోవటం వల్ల మనము కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించకుండానే దాన్ని దగ్ధం చేసుకొని ఆ జ్ఞానంతోటి మనం బయటపడుతున్నాం. అవును కదా? సో, ఇక్కడ వరకు అంతా పర్ఫెక్ట్. కర్మలు చేసుకున్నాము. కర్మ ఫలాలను ఇలాగా అనుభవించకుండానే దగ్ధం చేసుకునే కర్మని బయటకొచ్చేస్తున్నాం. అయితే ఇంకొకటి ఏముంది మన లోపల? దీనికంటే కూడా ఈ కర్మను చేసే ముందు ఈ కర్మ చెయ్యాలి అని దీనికోసం మనం చేసే ఆలోచనలు చేస్తున్నాం. ఇది ఎవరైనా గమనించారా? ఒక కర్మను అంటే ఒక పనిని చేసే ముందు దాని గురించి ఎక్కువ సమయం చేసే దానికంటే కూడా ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. అలాగ కేటాయించటం వల్ల మరి ఏమి ఏర్పడుతున్నాయి మన లోపల? ఆ పనికి తాలూకు ఆలోచనలు. అవేంటివి? వాసనలు అంటారు వాటిని. అవన్నీ ఎక్కడున్నాయి? మన ఆత్మలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా? ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? మన ఆత్మలోనే స్టోర్ అవుతున్నాయి. మనము ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని సంపాదించుకుంటున్నాం, ఆస్తులు, ఎంజాయ్‌లు ఇవన్నీ. మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ మనతోటి వస్తున్నాయా? ఎవరైనా అనుకుంటున్నారా? దానికోసమే కష్టపడుతున్నాను అనేసి? ఇవేమీ రావు. రావట్లేదు. ఎవ్వరికీ రావట్లేదు. ఎప్పుడూ రావట్లేదు. మనతోటి వస్తున్నదేంటిది? మనం చేసుకున్న అనుభవాలు, పొందుతున్న అనుభవాలు, ఆలోచించిన అనుభవాలు. ఇవన్నీ ఉన్నాయి మనతోటి. సో, మనము ఒక కర్మను మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ కర్మను చెయ్యటానికి దాని గురించి ఆలోచించిన ఆలోచనలనేవి మన లోపల ముద్రలుగా ఏర్పడి ఉన్నాయి. సో, ఈ ముద్రలు ఏం చేస్తున్నాయి? మన లోపల ఉండి ప్రేరేపిస్తున్నాయి. తిరిగి నువ్వు ఆ పని చెయ్యి అని ప్రేరేపిస్తున్నాయి. పని చేశాము, కర్మను చేశాము. కర్మ ఫలాన్ని తిరిగి మనము అనుభవిస్తూ దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం డ్రీమ్ ద్వారా. కానీ మన లోపల ఈ వాసనలు అనేవి ఉన్నాయి మన లోపల. అందుకే వాసనాక్షయం చేసుకోవాలి. జీవన్ముక్తిని సాధించాలి అంటే వాసనాక్షయం కావాలి. మరి వాసనాక్షయం కావాలి అంటే గూడా మనము అది ఎలాగా అన్నది గూడా తెలుసుకుందాం ఈ రోజునే. ఓకేనా? అయితే మరి నేను ఈ ఉపనిషత్తులో నేనేం తెలుసుకున్నాను? ఇది తెలుసుకున్న తర్వాత నాకు ఎటువంటి క్లారిటీ వచ్చింది? నా గురువు దగ్గర నేను తెలుసుకున్న జ్ఞానము, ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానము నాకు 2 ఈక్వల్ అని అనిపించిందనమాట. అనిపించినప్పుడు నాకు కలిగిన ఆనందం అయితే అసలు వర్ణనాతీతం.
అంటే నేను ఒక సద్గురువు దగ్గర నేను ఉన్నాను అన్నది నాకు ఫుల్ఫిల్ అయిపోయింది, అక్కడ తృప్తి వచ్చేసింది. అంతే కదా ఫ్రెండ్స్. ఏదైతే మనకు బ్రహ్మ జ్ఞానంలో ఏదైతే ఉందో అదే నా గురువు నుంచి నేను ఇన్ని రోజుల నుంచి పొందుతున్నాను. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇదే చాలు మన జీవితాలకి. ఇక్కడే సాధిస్తాం మనం తృప్తిగా ఉంటే గనక. సో అలాంటి తృప్తిని నేను పొందాను. మరి ఏముంది ఉపనిషత్తులలో ఏముంది? ఏముంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ భగవద్గీతలో వచ్చే వరకు ఈ ఉపనిషత్తుల జ్ఞానమే భగవద్గీతలో మనకు సింప్లైజ్ చేసి ఇచ్చారు, ఇంకా బాగా అర్థమయ్యేదానికి మనకు. మరి అదే ఉపనిషత్తుల్లో వచ్చేసి శ్రీరాముడిని ఆంజనేయుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని అడుగుతున్నాడు? శ్రీరామ, నేను భవబంధాల నుంచి ఎలా బయటపడాలి? ఎలా ఈ జీవన్ముక్తుడిని కావాలి? ఎలా నేను మోక్షాన్ని పొందాలి? నాకు తెలియచేయండి అని చెప్పి ఆంజనేయ స్వామి శ్రీరాముడిని అడుగుతున్నాడు. మరి శ్రీరాముడు చెప్తున్నాడు, మరి జీవన్ముక్తిని పొందాలి అంటే నువ్వు పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం చేయాలి అంటే ఈ పురుష ప్రయత్నం అనేది తిరిగి నీకు 2 రకాలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మొదటిది ఏంటిది అంటే శాశ్రితము. ఈ శాశ్రితంలో మనం ఉంటే గనక అద్భుతమైన జీవనాన్ని గడుపుతాము, సౌభాగ్యాలన్నీ వచ్చేస్తాయి మనకి. అలాగే జీవన్ముక్తిని సాధిస్తాం, మోక్షాన్ని సాధిస్తాం శాశ్రితంలో ఉంటే. మరి ఆ శాశ్రితంలో ఉంటే అంటే ఏమిటి? ఆ శాశ్రితము అంటే, శాశ్రితము అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, జ్ఞానాన్ని పొందడం, పొందిన దాన్ని విశ్లేషించటం, నీ యొక్క విచక్షణా బుద్ధితో దాని గురించి ఆలోచించటం. తిరిగి మూడవది, నువ్వు అలాగ విశ్లేషించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకో అని చెప్పటం. ఈ మూడింటిలో నువ్వు ఉంటే గనక నువ్వు శాశ్వతంలో ఉన్నట్టు. ఈ మూడింటిలో నువ్వు గనక ఉంటే నీవు మోక్షాన్ని సాధిస్తావు అని చెప్తున్నారు. మరి ఉచ్ఛాశ్రితము అంటే ఏమిటి? ఉచ్ఛాశ్రితము అంటే ఇవి కాకుండా దీనికి వ్యతిరేకంగా ఉంటే ఏదైతే ఉందో అది ఉచ్ఛాశ్రితము. మరి ఉచ్ఛాశ్రితంలో ఉంటే గనక మనకు ఏముంటుంది? మనకు భవబంధాల్లో ఇరుక్కోవడం ఉంటుంది. దానివల్ల మనకి ఎప్పుడు కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. దానివల్ల అన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల అన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి ఉచ్ఛాశ్రితంలో గనక మనం ఉంటే. మరి ఈ ఉచ్ఛాశ్రితంలో ఉన్నాము అంటే మనం ఎక్కువగా మరి ఈ ఉచ్ఛాశ్రితంలో ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దీన్ని ఎలా మనం గుర్తించాలి అంటే ఈ మూడింటిలో మనము శాశ్రితంలో గనక లేకుండా ఉచ్ఛాశ్రితంలో ఉంటే గనుక మనము మళ్ళీ భవబంధాల్లో అంటే జనన మరణ చక్రంలో మనము ఇరుక్కోవాలి. జనన మరణ చక్రంలో మళ్ళీ మనం ఇరుక్కున్నాము అంటే ఖచ్చితంగా ఈ బంధాలలో మళ్ళీ ఇరుక్కుంటాం. బంధాలలో మళ్ళీ వచ్చాము అంటే అన్ని బంధాలు, మోహాలు, వ్యామోహాలు ఇవే ఉంటది మళ్ళీ. సో ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు అన్ని అనర్థాలు చేస్తుంటావు. దీనివల్ల దుఃఖమే వస్తుంటుంది. దీనివల్ల అన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో జనన మరణ చక్రం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఉచ్ఛాశ్రితంలో గనుక నువ్వు ఉంటే గనక. సో అందుకని మనము శాశ్రితంలో ఉండాలి అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటూ దాన్ని విచక్షణ చేస్తూ దాన్ని అనుభవంలోకి, ఆచరణలోకి మనం పెట్టుకోవాలి. సో మనము ఇక్కడ మనం గుర్తించాలి, ఇంత కష్టపడుతున్నాము, ఇంత చేస్తున్నాము, ఎందుకు నాకు ఇంకా బాధ వస్తుంది? ఎందుకు ఇది రిపీట్ అవుతోంది? నేను పదే పదే ఇప్పుడు ఒక దాంట్లో తెలుసుకున్నాము, దీన్ని ఇంకో దానికి కూడా ఇదే కదా జీవితంలో అన్వయించుకోవాల్సింది. మళ్ళీ దానికంటూ సపరేట్‌గా ఏముంది? ఇదే నాలెడ్జ్‌ని దానికి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మళ్ళీ పిచ్చోళ్ళ లెక్క ఇలాగ చూస్తూ ఉంటాం. ఒకటి క్లియర్ చేసుకున్నా కూడా మళ్ళీ ఏమీ తెలీదన్నట్టుగా ఇలాగ చూస్తుంటాం సృష్టిని, దీని నుంచి ఎలా బయటపడాలి అనేసి. ఏమవుతుంది మనకి? తెలుసుకుంటున్నాం జ్ఞానాన్ని కానీ ఆచరణలో పెడతలేం మనం. అక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ మూడింటిలో గనక మనము పర్ఫెక్ట్‌గా ఉంటే గనక మనము శాశ్వతంలో ఉన్నట్టు ఉండే గనక ఖచ్చితంగా మోక్షాన్ని సాధించగలము. సో అప్పుడు మాత్రమే మనము ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా ఉండగలము. మరి ఈ జ్ఞానం మాకు ఎక్కట్లేదు.
తెలుసుకుంటున్నాం జ్ఞానాన్ని. ఈ జ్ఞానం మాకు చెవికి ఎక్కడం లేదు. ఎక్కినా గాని దాన్ని మేము ఆచరించలేకున్నాము. మరి ఈ సందేహాలు మనకు ఎలా తీరాలి? కొంతమంది వింటారు జ్ఞానాన్ని బానే, కానీ బుర్ర పెట్టి అక్కడ ప్రెజెంట్‌నెస్ లో ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వెనకాల బోలెడు అన్ని వర్కులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనేంటి ఇంత కష్టపడుతున్నా? ఏం అవసరం నాకు? ఈ పొద్దున్న లేసినాంచి ఈ వీడియోస్ ఏంటి? ఈ నాలెడ్జ్ ఏంది? ఈ కళలేంది? ఇంత కష్టపడుతున్నాను. ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా, తిరగకుండా, మంచిగా ఎంజాయ్ చేయకుండా ఈ కర్మ నాకేంటి? మరి చుట్టూలున్న వాళ్ళందరూ చూడు ఇవేమి చేయరు. వాళ్ళకసలు ధ్యానము తెలీదు. కానీ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అబ్బో! వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ నాకసలు లేనే లేదు. వాళ్ళు ఇవన్నీ అవసరం లేకపోయినా గూడా వాళ్ళకన్నీ తెలుసు. కార్‌లలో తిరుగుతున్నారు, కోరింది తింటున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. సో, అది కదా మనకు గావాల్సింది. ఎంజాయ్ కదా మనకు గావాల్సింది. ఈ జ్ఞానం అంటే ఇదొక సప్పిడి జీవితంలాగా అయిపోయింది మనకి. ఇది వద్దు. ఇక్కడ మనకు దీనికి ఫుల్ స్టాప్ బెడదాం. ఎందుకంటే పక్కన వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద పడుతోంది. ఇక్కడ ఫెయిల్ అవుతున్నావు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చినా గూడా జ్ఞానాన్ని నాకు అక్కరలేదు అని జెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారన్నది మనం గమనించాలి. మనము అలాంటి దాంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? మనము ఇంత చక్కగా కష్టపడుతున్నాం దీనికోసం. ఏది మోక్షాన్ని సాధించాలి అని. మోక్షాన్ని సాధించాలంటే ఇదే మెయిన్ టార్గెట్‌గా ఉండాలి. మన జన్మ లక్ష్యం ఒకటే మనకు టార్గెట్‌గా ఉండాలి. ఓకేనా? ఈరోజు మనం ఎంత కష్టపడతామో అంత రిజల్ట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. మాస్టర్స్ ఎప్పుడు కంటికి రెప్పలా కనిపెడుతున్నారు మనల్ని. ఏ ఆలోచనలు మనల్నెవ్వరు చూస్తలేరు అనుకోకండి. మనల్ని ప్రతి క్షణము గమనిస్తూనే ఉన్నారు. ఎలాంటి ఆలోచనలు విడుదల చేస్తున్నాం మనము. అది మెయిన్ ఇంపార్టెంట్. బయటకు మాట్లాడడం కాదు. నీ లోపల నువ్వు చేసే ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇక్కడే ఒక నిన్ను నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు చేసే ఆలోచనలు. నేను ఇందాక చెప్పాను. నువ్వు ఒక కర్మను చేసే ముందు దాని కోసం నువ్వు చేసే ఆలోచనలే నీ ఆత్మలో స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. అవి తిరిగి ఏం చేస్తున్నాయి? నిన్ను ప్రేరేపిస్తున్నాయి. అలాగా దారిలో వెళ్తూ ఉన్నాడు ఒక మనిషి. వెళ్తూ ఉన్నప్పుడు అతడేదో నిన్న ఎప్పుడో గతంలో అనుంటాడు ఒక మాట అజ్ఞానంతోటి ఏదో అనుంటాడు. ఇప్పుడు నువ్వు అతన్ని చూడంగానే నీ లోపల నుంచి ఆలోచనలొస్తున్నాయి ప్రేరణలు. అతన్ని చూడగానే కొడదామా? తిడదామా? ఏమన్నా అందామా? ఇలా ఎందుకొచ్చావు అని నిలదీసి అడుగుదామా? అప్పుడు ఎందుకలా అన్నావని అడుగుదామా? ఇలాంటి ఆలోచనలు మన లోపల ప్రేరణలు కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అంటే మనకు నచ్చని మనిషిని, సరిపడని మనిషిని కనపడితే ఇలా చెయ్యాలి అని చేసేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన ఆత్మ నుంచి వస్తున్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే గతంలో మనం చేసినవి, గత జన్మల్లో మనం చేసినవి ఇవన్నీ కూడా. సో, ఇక్కడ మనం ఎరుకను కలిగి ఉండాలి. మన లోపల నుంచి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఒక ఆలోచన మీద గమనం కలిగి ఉండాలి. సో, అక్కడే నువ్వు ఆపగలగాలి దాన్ని. ఆ ఆలోచన బయటికి రాక ముందుకే నీ లోపల వస్తున్న ప్రేరణ నిన్ను ఏదైనా ఇది చెయ్యి అని నిన్ను కలిగిస్తుంది లోపల నుంచి ఒక ఆలోచన. అక్కడే నువ్వు బ్రేక్ చేయగలగాలి. అక్కడ గనుక నువ్వు బ్రేక్ చేయగలిగి, ఇది నన్ను మంచికి తీసుకెళ్తోందా? నన్ను చెడుకు తీసుకెళ్తోందా ఈ ఆలోచన? మంచి అయితే సరే నేను చేస్తా. అది 10 మందికి ఉపయోగపడేదైతే నేను చేస్తా. మరి అది చెడుకు తీసుకెళ్ళేదైతే? తిరిగి నేను మళ్ళీ ఎక్కడికి పోతాను? కొత్త కర్మను తయారు చేసుకొని, మళ్ళీ దాని కోసము అనుభవించడానికి ఈ జన్మ సరిపోకపోతే ఇంకో జన్మను తీసుకొని రావాలి. దానికోసము ఈ ఆలోచన నేను ఉపయోగించుకోవాలనా? అవసరం లేదు కదా! సో, అక్కడ నీవు చేసే నీ లోపల నుంచి వచ్చే ప్రేరణ, నిన్ను కదిలిస్తున్న ఒక ప్రేరణను నువ్వు ఆపగలగాలి. అక్కడ నువ్వు ఎరుకను కలిగి ఉండాలి. అది నువ్వు సాధించగలగాలి. సో, అది సాధించి నిన్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళేదైతే నువ్వు దాన్ని ఫాలో అవ్వు. సో, ఇలాగా నీ లోపల నుంచి వచ్చే వాసనలను ఒకటొకటి అవసరం లేనిదైతే క్షయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మంచిదైతే, 10 మందికి ఉపయోగపడేదైతే, నీకు హ్యాపీనెస్‌ని ఇచ్చేదైతే, నీ ఎదుగుదలకి హ్యాపీనెస్‌ని నీకు కాదు, నీ దేహానికి కాదు. నీ ఆత్మ ఎదుగుదలకి మంచి చేసేదైతే దాన్ని చక్కగా ఫాలో అవ్వు. ఇలాగ మంచి పనులు ఎప్పుడు నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళావనుకో, నెక్స్ట్ నువ్వు ఏం ఆలోచిస్తూ ఉంటావు? ఇంకా మంచి పనులు చేయాలన్న ఆలోచనలే నీ లోపల కదులుతూ ఉంటాయి. ఇంకా గొప్ప పనులు చేయాలి.
10 మంది నా వల్ల మంచి జరుగుతుంది వాళ్ళకి అంటే, అలాంటి ఆలోచనలే నీ లోపల ప్రేరణలుగా వస్తూ ఉంటాయి. అలాంటి పనులు చేస్తూ ఉంటే. సో, ఇలాగ ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, నీ లోపల ఉన్న నెగెటివ్ అంతా గూడా క్లోజ్ అయిపోతుంది మొత్తం. అప్పుడు అంతా కూడా మంచే ఉంటుంది నీ లోపల. సో, ఇలాగ మంచిగా అద్భుతంగా నువ్వు ఎప్పుడైతే తయారవుతావో, అప్పుడు ఖచ్చితంగా నీ లోపల అన్నీ క్లోజ్ అవ్వటంతోటి, తిరిగి నువ్వు అంత మంచే చేస్తూ ఉన్నావు కాబట్టి, తిరిగి నీవు జీవన్ముక్తిని అవ్వడానికి అది చాలా సహకరిస్తుంది నీకు. మంచి ఆలోచనలు నీకు మోక్షాన్నివ్వడానికి సహకరిస్తాయి. అంతే గదా! అది. మనం సద్గురువు దగ్గర ఎప్పుడు ఏం తీసుకుంటున్నాము జ్ఞానాన్ని, సద్గురువుల దగ్గర మనం ఎప్పుడు గూడా ఆయన యొక్క సన్నిధిలో మనము ఎప్పుడు వీలున్నంత సమయము గడుపుతూ ఉండాలి. మరి మన లోపల నెగెటివ్ అనేది గూడా మన సద్గురువుల దగ్గర ఉన్నప్పుడు అది సైలెంట్‌గా ఉంటుంది. నెగెటివ్ అనేది ఎప్పుడు గూడా రైజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అట్లాంటిది. అందుకని మనం ఎప్పుడు గూడా సజ్జనులతో సాంగత్యం చేయాలి. సద్గురువుల దగ్గర ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉండాలి. అలాగే మన నుంచి మనం తీసుకుంటున్న జ్ఞానం పట్ల ఎరుకను కలిగి ఉండాలి. అలాగే మన లోపల నుంచి వస్తున్న ప్రేరణలు, వాసనలు, గత జన్మ వాసనలు వీటి పట్ల ఎరుకను కలిగి అక్కడే నువ్వు ఆపగలిగి దాన్ని గురించి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. నీకు అవసరమైతేనే దాన్ని నువ్వు తీసుకోగలగాలి. సో, వీటి అన్నిటిలో గనక నువ్వు ఉంటే నువ్వు ఎందుకు మోక్షాన్ని సాధించలేవు? ఖచ్చితంగా సాధించగలవు కదా! ఈ ఎరుకను నువ్వు ఎప్పుడూ కలిగి ఉండాలైతే. ఈరోజు నాకు వచ్చింది ఈ ఎరుక. నేను దీంట్లో ముందుకు రాణించగలిగాను ఈ రోజున. ఎంతో ఆనందంగా ఉన్నాను. అది ఎప్పటి వరకు? ఈ రోజుటి వరకే. మళ్ళీ రేపు అన్నీ వచ్చినాయి అన్న భ్రమలో నువ్వుంటే గనక నీకు మళ్ళీ అన్నీ పోతాయి. కానీ ఎలా ఉండాలి అంటే ప్రతి క్షణము ఎరుకను కలిగి ఉండాలి. ఇలాగ మనము ముందుకు వెళ్ళాలి. సరే. మరి వాసనలు అని జెప్పుకున్నాం. ఈ వాసనలు ఎన్ని రకాల వాసనలు, ఈ వాసనలు మనల్ని ఎలా అడ్డుపెడుతున్నాయి? అది తెలుసుకుందాం. వాసనాక్షయం చేయాలి అనుకున్నాం గదా! సరే. ఈ వాసనాక్షయం తిరిగి 3 రకాలుగా ఉంటుంది. ఓకేనా? ఈ వాసనాక్షయంలో మొదటిది వచ్చేసి దేహానికి సంబంధించిన వాసనలు. ఈ దేహ వాసన. దేహ వాసన అంటే దేహం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఈ దేహానికి ఎలాంటి ఆహారం కావాలి? ఈ దేహానికి సంబంధించిన పనులు ఏమేమి చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇలాంటి కొన్ని దేహానికి సంబంధించినవే. దేహానికి సంబంధించిన బంధువులు, బాంధవ్యాలు, చుట్టాలు, అక్కడికి వెళ్లి వాళ్ళతో గడపడం, వీళ్ళతో గడపడం సమయమంతా. వాళ్ళని జూసుకోవటం, వీళ్ళని జూసుకోవటం. అంటే ఈ దేహానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెన్స్ పనులన్నీ బాగా జూసుకుంటూ ఉంటామనమాట. అంటే సమయమంతా దానికే కేటాయిస్తూ ఉంటాం. మిర్రర్ దగ్గరికి వెళ్తే మనం రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటామో ఒక్కొక్కరు గమనించుకోండి మీ సమయాన్ని. ఒక డ్రెస్ వేసుకోవటానికి, ఒక రెడీ అవ్వటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? మన దేహం కోసం ఒక చిన్న సమయం అనుకుంటే, మనం బుక్ కోసం ఒక నాలెడ్జ్ తీసుకోవడానికి ఒక వీడియో ఆన్ జేస్తాం. దాన్ని వినడానికి శ్రద్ధగా ఎంతసేపు కూర్చుంటున్నాం మనం? మన దేహానికి పెట్టినంత సమయం అక్కడ పెడుతున్నామా? కేటాయిస్తున్నామా? పోనీ కాన్సంట్రేషన్ చూద్దాం. మన దేహం మీద ఎంత కాన్సంట్రేషన్ పెడుతున్నాం? మన నాలెడ్జ్ మీద ఎంత కాన్సంట్రేషన్ పెడుతున్నాం? దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం? ఏది ఇంపార్టెంట్ మనకి? సో, ఇలాగ మనం చెక్ చేసుకోగలిగితే దేహ వాసనల నుంచి మనం ఈజీగా బయటపడగలము. మనం ఎవరమైనా దేహ వాసనలో ఇరుక్కొని ఉన్నామా? చెక్ చేసుకోండి. ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. నేను చెప్పినంత వరకే చెప్పగలను. కానీ లైట్ తీసుకుంటే అది ఏ రకంగా మీకు ఎక్కదు. నేను చెప్పినా గూడా ఇది ఎంతవరకు కరెక్టు అన్నది మీ యొక్క సొంత విచక్షణను ఉపయోగించండి. మనకి శంకరాచార్యుల వారు చెప్పారు ఏమని? జంతునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. అంటే ఈ మానవ జన్మ చాలా అద్భుతమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో ఒక జన్మ మానవ జన్మ. మిగతావన్నీ కూడా అనేక రకాల ప్రాణులు, కీటకాలు, జంతువులు
అనేక రకాలు ఉన్నాయి. అందులో మానవ జన్మ ఒకటి. మరి ఈ మానవ జన్మ రావడానికి ఎంత కష్టపడితే మనకు ఈ మానవ జన్మ వచ్చింది? జంతువులకి మోక్షం వచ్చే అర్హత లేదు ఫ్రెండ్స్. జంతువులకి బుద్ధి అనేది లేదు, ఆలోచించే శక్తి లేదు. సో వాటికి మోక్షం వచ్చే అర్హత లేదు వాటికి. అలాగనే దేవతలకు కూడా మోక్షం వచ్చే అదృష్టం లేదు. మనకంటే గొప్ప వాళ్ళు అనుకుంటాం కదా దేవతలకి కూడా లేదు అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి దేహం లేదు. దేహం ఉంటే కదా కష్టాలు, బాధలు ఇవన్నీ ఉండేది. ఇక్కడ నుంచే కదా జ్ఞానం తీసుకోవాలి. వాళ్ళకి ఈ జ్ఞానం ఆనందం అంతా ఉంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, అన్ని గడుపుతున్నారు, అన్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దేహం లేదు. దేహం లేదు కాబట్టి మోక్షం లేదు. సో బాధలు లేవు, కష్టాలు లేవు, వాళ్ళకి ఏవీ లేవు. సో దానివల్ల వాళ్ళకి మోక్షం పొందే అదృష్టం లేదు. కానీ ఈ జంతువులకి ఉన్నటువంటి దేహము మనకు ఉంది. అలాగే దేవతలకు ఉన్నటువంటి మనసు మనకు ఉంది. మనకి సపరేట్ గా ఏమిచ్చిండు దేవుడు? ఈ రెండిటికి ఉన్నటువంటి మనసు మనకు ఉంది, వాటికి లేని దేహము మనకుంది, బుద్ధి అనేది ఒకటి మనకు ఇచ్చి పంపించాడు దేవుడు. ఓకేనా? సో ఈ బుద్ధిని గనక నువ్వు ఉపయోగించగలిగితే, మరి బుద్ధి మానవులకు అందరికీ ఉంది కదా, అందరూ మోక్షాన్ని సాధించగలుగుతారా? బుద్ధి ఉన్న ప్రతి మానవుడు మోక్షాన్ని సాధించగలుగుతాడా? సాధించలేడు. ఎందుకు సాధించలేడు? బుద్ధి ఉన్నప్పటికీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ధ్యానం ఏంటో, ఈ జ్ఞానం ఏంటో నాకు ఏమి వంట పట్టట్లేదే, ఎంత తెలుసుకున్నా దానికి నాకు బుర్ర పోవట్లేదే, నాకు అర్థం కావట్లేదే అని ఏమి వద్దు, నాకు ఈ జ్ఞానమే వద్దు, నేను ఇలానే ఎంజాయ్ చేస్తాను, ఎంతమంది లేరు నాలాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇవన్నీ పట్టుకోకుండా అని ఆలోచిస్తూ అలాగే వెళ్ళిపోతాడు. కానీ వాడికి ఒక బిజినెస్ చేయడం ఎలాగో తెలుసు అతనికి, భోగాలను ఎలా అనుభవించాలో తెలుసు అతనికి, ఎలా ఉండాలి, ప్రాపంచికంలో ఎలా ఉండాలో అతనికి అన్ని తెలుసు. సో దానివల్ల అతను తను కోరుకున్న జీవితంలో తను ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు. కానీ మోక్షానికి రాగలడా? ఇంకా ఎన్ని జన్మలు కావాలనో. కానీ మనము ఒక అద్భుతమైన జర్నీలో ఉన్నాము. ఈ జర్నీలో మనము ఇక్కడే జీవన్ముక్తులను సాధించాలా అన్న తపనతో, ఆ కోరిక కోసం పాటుపడుతూ కష్టపడుతూ ఉన్నటువంటి జన్మకు వచ్చాం. మళ్ళీ అందులో కూడా స్పెషల్ గా ఇంత అద్భుతమైన జన్మకి వచ్చాము మనం ఫ్రెండ్స్, గుర్తించండి. ఒక ఆధ్యాత్మిక అన్వేషణలో ఈ రూట్లోకి వచ్చి ఇది నేను ఇక్కడ సాధించాలి అని దానికోసము తపిస్తూ ఒక కోరికను కలిగి ఆ కోరిక కోసం కూడా కష్టపడుతున్నాం మనం. అటువంటి ఉన్నతమైన జన్మ మంది ఇప్పుడు. అటువంటి జన్మకి వచ్చాం మనం. ఇక్కడి వరకు వచ్చి ఇంత దూరం వచ్చి కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా ఫ్రెండ్స్? కదా? అందుకని మనము ఇంత దూరం వచ్చాము అన్నది మైండ్ లో గుర్తు పెట్టుకొని శంకరాచార్యులు ఏం చెప్పారు? నరజన్మ దుర్లభం అన్నారు. అంటే నువ్వు ఎంత కష్టపడింది ఈ జన్మ నీకు వచ్చి ఉంటుందో నీకు తెలీదు. ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డావు నువ్వు. సో అటువంటి జన్మకు వచ్చావు. నీ ఇంటి ముందు ఒక చిన్న మురికి కాలువలో వందల కొద్ది క్రిములు కీటకాలు ఉన్నాయి. నువ్వు ఉండేది ఇంట్లో ఒకడివి, మహా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారు. నీ ఇంటి ముందు మురికి కాలువలో 1000 క్రిములు ఉన్నాయి, వందల కొద్ది ఉన్నాయి. అంటే నీవు ఒక్కడివి, అంటే 1000 మందికి గాను నువ్వు ఒక్కడివి. నీ ఊరంతటికి కలుపు నువ్వు ఒక 200-300 మంది, 1000 మంది ఉంటారనుకో మనుషులు ఈ ఊరంతటికి కలిపి. మరి నీ ఇంటి ముందు ఉన్న క్రిములే నీకు అన్ని ఉన్నాయి. అక్కడ ఒక ఇంటి ముందు ఉన్నవే అన్ని ఉన్నాయి. సో ఎంత దుర్లభమైనది ఈ మానవ జన్మ. సో ఇటువంటి మానవ జన్మకు వచ్చి నువ్వు ఇంత అద్భుతంగా ఎదగాలన్న అన్వేషణలోకి వచ్చి దానికోసం కష్టపడే జన్మకు మళ్ళీ వచ్చి నువ్వు ఇలాగ అద్భుతంగా ఈ దేహ వాసనలో ఇరుక్కోకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి వాసన అడ్డం వస్తుంది మనకి? లోక వాసన అనేది కూడా అడ్డం వస్తుంది. లోక వాసన అంటే ఏంటిది అంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాడలా ఉన్నాడు, వీడు ఇలా అన్నాడు,
ఆమె చూడు వాళ్ళ అత్తమ్మని ఎలా మాట్లాడుతుందో, కొంచెమన్నా ఇంపార్టెన్స్ ఇస్తలేదు మా అత్తమ్మే కదా అని. ఈవిడ చూడు వాళ్ళ కోడల్ని ఎలా తిట్టిపోస్తూ ఉందో ఆవిడ అలా బయటికి వెళ్ళంగానే. ఆమె చూడు వాళ్ళ పిల్లల్ని ఎలాగ చూసుకుంటుందో అసలు. ఈ పిల్లలేంటో ఎప్పుడు ఇంత గోలగోలగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇవే ఆలోచనలే, ఎప్పుడు పక్కవాడి మీదనే ఆలోచనలు మనయి. వాడేం చేస్తున్నాడో చూడు, వాడు ఎంత సంపాదిస్తున్నాడో చూడు, వాడు ఎంత భోగాలు అనుభవిస్తున్నాడో చూడు, మనమేంటి ఈ కర్మ మనకేంది ఇది. ఎంత కష్టపడాలి. సో ఇలాంటి ఆలోచనలు, లోక వాసనలు, ఒకటి దేహ వాసనలు, 2 లోక వాసనలు, ఇవి మన ఎదుగుదలకి అడ్డం వస్తున్నాయి. ఎక్కడ కాన్సంట్రేషన్ చేయాలి? ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము మనము? ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మనం ఇద్దరం కలిసి మాట్లాడుతూ ఉంటే మూడో మనిషి గురించి టాపిక్ ఎందుకు వస్తుంది? మనకు ఒక టైం పాస్ అది. ఇలాంటివి మనం ఎరుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. మూడో మనిషి గురించి అస్సలు మాట్లాడవద్దు, అవసరం లేదు. అది ఫ్రెండ్స్, లోక వాసనలు అనేది మీరు గమనించుకోండి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా ఉంటున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము. ఎప్పుడు మన వేలో మనం ఉంటే కదా ఫ్రెండ్స్ మనం ఎదిగేది. అంతే కదా. మనం ఎలా ఉన్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఇవాళ ఏం జ్ఞానం తీసుకున్నాము కళల ద్వారా, ఆ జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాము, దాని గురించి ఎంతవరకు లోతుగా ఆ డెప్త్ లోపలికి వెళ్ళితేనే ఆ జ్ఞానం మనకి వంట పడుతుంది. అప్పుడు మాత్రం దాన్ని ఆచరణలో పెట్టుకోగలము. సో మళ్ళీ నీకున్న మాస్టర్‌తో మళ్ళీ దాని గురించి చర్చించు. ఆ జ్ఞానం గురించి. నీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ అక్కడనే వస్తూ ఉంటుంది. నీకు ఆ మాట్లాడుకోవడంలోనే నీకు అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా. ఇలాగ చేస్తూ ముందుకు వెళ్ళండి. సో ఈ దేహ వాసనలు, లోక వాసనలు, ఇలాగ ఈ 2 ప్రతి మనిషికి అడ్డం వస్తూ ఉన్నాయి. ఆత్మ ఎదుగుదలకు అడ్డం వస్తూ ఉన్నాయి. ఈ 2 అయితే తప్పనిసరి ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఎంత ఎరుకుతో ఉంటే అంత మంచిది మనం. అలాగే మూడవ వాసన ఒకటి అడ్డం వస్తుంది. అదేంటిది అంటే శాస్త్ర వాసన. ఇదేంటి అంటే నాకు ఉన్న చోట తీసుకుంటున్న జ్ఞానము సరిపోవట్లేదు. ఇక్కడ ఉండి ఈ జ్ఞానం తీసుకుంటున్నాం గానీ నాకు ఏమాత్రం సరిపోవట్లేదు. నాకు ఇంకెక్కడో ఏదో అంటే దీంతో పాటు ఇంకెక్కడో ఏ సంస్థల్లో చెప్తున్న జ్ఞానం కూడా కావాలి నాకు. అంటే ఒక వే సరిపోవట్లేదు, ఒక రూట్ సరిపోవట్లేదు మనకి. బోలెడు జ్ఞానాలు కావాలి. నాతోనే ఎంతోమంది బోలెడు మంది చెప్తూ ఉంటారు. నాకు లోపల ఆరాటం, తపన అంత జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పి నాకు అంటూ ఉంటారు. మనము ఒక 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ మనకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి. నువ్వు ఆ తర్వాత ఫర్దర్‌గా ఇంకా అప్‌డేట్ అవుతూ ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ క్లాస్‌కి వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు డిగ్రీ వరకు వెళ్ళగలిగినప్పుడు నీకు స్పెషల్‌గా ఒక సబ్జెక్ట్ మీద నువ్వు ముందుకు వెళ్తావు. అవునా కదా! ఒక పట్టాన్ని నువ్వు పొందుతావు. ఒక సబ్జెక్ట్ మీద లోతుగా వెళ్లి. సరే నాకు ఇంకా బాగా తెలుసుకోవాలని ఉంది. ఇంకా వేరే పట్టాలు కూడా పొందాలని ఉంది అన్నప్పుడు నువ్వు ఇంకో ఒక 2, 3 సంపాదిస్తావు. కష్టపడతావు. లేదంటే ఒక 5, 6 సంపాదిస్తావనుకో. మరి ఇంకెన్ని సంపాదించాల్సి ఉన్నాయో తెలుసా? నువ్వు 6 సంపాదిస్తే ఇంకా 60 ఉన్నాయి. నువ్వు సంపాదించాల్సినవి జ్ఞానం. ప్రాపంచికానికి సంబంధించిన జ్ఞానంలోనే అన్ని ఉన్నాయి. మరి నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? నీ జన్మ సరిపోతుందా? కాబట్టి ఎవ్వరు కూడా ఏది నేను పర్ఫెక్ట్‌గా అన్ని లోకంలో ఉన్నంత జ్ఞానం అంతా నాకు కావాలి. నేను అన్నిట్లో అడుగులు వేయాలి. అన్నిట్లో ముందుకు వెళ్తూ ఉండాలి అంటే ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అది కానే కాదది. అందుకని ఉన్న చోటనే నువ్వు ఎందులో ఉంటే ఏ గురువు దగ్గర ఉంటే ఆ గురువు దగ్గరనే నువ్వు ఉండగలిగి అందులోనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతూ ఆ జ్ఞానంలో నువ్వు లోతుగా వెళ్ళగలుగుతూ నీ జీవితానికి అన్వయించుకుంటూ నువ్వు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఇక్కడే నీకు ముక్తి మోక్షం అనేటివి వస్తున్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఇలాగా నువ్వు 10 దాంట్ల మీద అడుగులు వేస్తూ 2 కాళ్ళు ఒకే దాని మీద చక్కగా వెళ్తేనే అది చక్కగా వెళ్తుంది ఆ బోటు నదిలో. నువ్వు 2 బోట్లలో కాళ్ళు వేసుకుంటే అది చక్కగా వెళ్ళగలదా? ఇది ఇటెళ్తుంది, అది అటెళ్తుంది. నువ్వు ఏ రూట్‌లో వెళ్ళగలవు అప్పుడు? ఇది కూడా అంతే ఫ్రెండ్స్.
ఒక్క దాంట్లో ఇప్పుడు మనం కళలు అన్నది పట్టుకున్నాము. ఇది ఎంత అద్భుతంగా మనల్ని తీసుకెళ్తుందో. ఈ జ్ఞానం మీకు ఎక్కడా లేదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, ముందు నుంచే చెప్తున్నా. ఇది ఉపనిషత్తులలో నుంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానాన్ని తెలుసుకో, విచక్షణ చెయ్యి, విచారించి దాని గురించి బాగా లోతుగా తెలుసుకో, దాన్ని ఆచరణలో పెట్టుకో అనేదే ఉంది. మనకు శ్రీరామచంద్రుడు వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ, ఈ మూడింటిలో నువ్వు ఉండు, ఖచ్చితంగా నువ్వు ముక్తిని ఇక్కడే పొందుతావు, జీవన్ముక్తిని సాధిస్తావు అని చెప్పి చెప్తున్నారు. ఎవరికి? ఆంజనేయ స్వామికి. ఇదే ఉపనిషత్తులలో ఉంది, ఇదే వంశీ సార్ మనకి చెప్తున్నారు, ఇదే మనకు భగవద్గీతలో ఉంది. ఇంకా ఎక్కడికి పోయినా ఇదే కదా ఉంది. కాకపోతే ఎక్కడున్నామో అక్కడే ముందుకు ఇంకా లోతుగా వెళ్ళగలిగితే ఇంకా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. అందుకని ఉన్న చోటనే ఉండి మనము ఆనందంగా దాని లోతులోకి వెళ్ళి తెలుసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ మనము ముందుకెళ్ళాలి. సో ఇలాగా ఇది కూడా మూడవది, శాస్త్ర జ్ఞానం అన్నది కూడా నీ యొక్క ఎదుగుదలకి అడ్డం వస్తుంది. సో ఇలాగా ఫస్ట్ 2 అయితే బాగా ఇబ్బంది పెడతాయి ప్రతి ఒక్కరిని. మూడవది కొద్ది మందిలో ఉంటుంది, ఎక్కువగా ఉండదు కానీ కొద్ది మందిలో ఉంటుంది. సో ఈ ఈ వాసనలని మనము పట్టుకోగలిగితే, ఎలాంటి ఆలోచనలు నా లోపల నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ లోపల గతం నుంచి, గత జన్మల నుంచి, నీ వెనకలు నువ్వు చేసిన ఒక కర్మ చేయడానికి చేసిన దాని ముందు ఆ కర్మ చేయడానికి నువ్వు చేసిన ఆలోచనలే ఇవన్నీ కూడా. సో అందుకే ఇవన్నీ నిన్ను ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఎరుకను కలిగి ఉండు. ప్రతి ఒక్క ఆలోచనను నువ్వు అక్కడే స్టాప్ చేయగలిగి దాని గురించి నువ్వు ఆలోచించి నీకు ఏది అవసరమో నీ ఆత్మ ఎదుగుదలకి అది ఏ రకంగా నేను ముందుకు తీసుకెళ్తది అన్న వేళ నువ్వు గనక ముందుకు వెళ్ళగలిగితే నువ్వు ఇక్కడే జీవన్ముక్తిని సాధించగలవు. ఇప్పుడు అర్థమవుతుందా మనము ఎంత చక్కగా కరెక్ట్ రూట్ లో ఉన్నాము అనేసి వంశీ సార్ దగ్గర? నాకైతే పర్ఫెక్ట్ గా 100కి 100% అర్థమైపోయింది. నేను సరైన సద్గురువు దగ్గర ఉన్నాను అనేసి. ఎందుకంటే ఆత్మతృప్తి మనకు ఇక్కడ తెలియజేస్తోంది. ఆత్మతృప్తి అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అది నేను అనుభూతించాను, అనుభవంలోకి వచ్చింది. సో ఇది నాకు వచ్చింది కాబట్టి నేను మీతో ఎంత బాగా హ్యాపీగా షేర్ చేస్తున్నాను ధైర్యంగా. అది ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పాలనుకున్న అంశము. అదే అలాగా మనము ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసన ఇందులో గనక మనం ఉండగలిగితే అద్భుతంగా మనము జన్మ చక్రంలో నుంచి బయటపడగలము. తిరిగి 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 మళ్ళీ తల్లి గర్భంలోకి రాకుండా ఈ జన్మలోనే మళ్ళీ మనము అన్ని సాధించగలము. సో ఎలా ఉండాలి, దీనికి అన్ని విషయాలు మనం ఇప్పుడు వివరించుకున్నాం, చెప్పుకున్నాం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి.